మావోయిస్టులకు మరో బిగ్ షాక్. ఈసారి జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. లాల్ పానియా దగ్గర పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస ఎన్కౌంటర్లు, వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఈసారి జార్ఖండ్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ జరిగిన చోట తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఒకసారిగా ఇటు జార్ఖండ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటు సిఆర్పిఎఫ్ అలాగే లోకల్ పోలీస్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్కౌంటర్ స్పాట్లో ఎస్ఎల్ఆర్, భారీగా మందుగుండి సామాగ్రిని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో అతలాకుతలమవుతున్న మావోయిస్టులు ఇక షెల్టర్ జోన్ కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. దీంతో ఇటు పక్క రాష్ట్రాల వైపు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దీంతో అటు జార్ఖండ్ అలాగే ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమై కోంబింగ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇటు బొకారో స్టీల్ సిటీ ప్రాంతంలో, బొకారో జిల్లాలో ఈ అడవుల్లో ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అలాగే పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకుని 6 మావోయిస్టులు స్పాట్లోనే చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి మావోయిస్టులకు. తాజాగా జార్ఖండ్లో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు అయితే మృత్యువాత పడ్డారు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోలు మృతి చెందారు. మొన్నటి వరకు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు, తాజాగా ఇప్పుడు జార్ఖండ్లో మరి మావోయిస్టుల ఉనికి ఉందా? అసలు మావోయిస్టులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్నారు మావోయిస్టులు. మరోవైపు వాళ్ళకు దెబ్బ మీద దెబ్బ, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నటువంటి సమాచారం మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని బోకార్ జిల్లా లాల్ పానియా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీసు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. లాల్ పానియా దగ్గర భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జార్ఖండ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున లాల్ పానియా వద్ద భద్రతా బలగాలకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా 6 మావోలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టులు అగ్రనేతలు ఉన్నట్టుగా కొత్త సమాచారం రామ్దాస్. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయంటూ సిఆర్పిఎఫ్ బలగాలు చెబుతున్నాయి. అయితే ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ లో సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చనిపోయిన మావోయిస్టులందరినీ మృతదేహాలని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది పోలీసు బలగాలు. వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా మావోయిస్టులను మట్టుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కూమింగ్ పేరిట పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించారు. మరోవైపు గత మంగళవారం కొండాగావ్, నారాయణపూర్ సరిహద్దులోను అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు. మావోయిస్టులు ఉన్నట్టుగా పోలీసులు సమాచారంతో ఇక కొండాగావ్ చెందినటువంటి రిజర్వ్ గార్డ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పు జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు, AK-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం రామ్దాస్. మృతుల మావోయిస్టుల కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక హల్దార్, రమేష్ ఇద్దరు తలపైన కూడా 8 లక్షలు, 5 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ ఎన్కౌంటర్ లో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో జరిగిన వేరు ఎన్కౌంటర్లు కలిపి 140 మందికి పైగా మావోయిస్టులు మరణించారు. వారిలో నారాయణపూర్, కొండాగావ్ తో సహా 7 జిల్లాలో కూడిన బస్తర్ డివిజన్ లో 123 మంది ఉన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా మర్కజ్గూడ్ లో అడవుల ప్రాంతాల్లో భారీ బంకర్లను గుర్తించారు. 12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే బీజాపూర్ జిల్లా ముర్కరాజ్గుట్టల అడవుల్లో ఇక బంకర్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కోబ్రా 208 బెటాలియన్ బలగాలు జీడిపల్లి బేస్ క్యాంప్ నుంచి సమీప అడవిలో గాలింపుల చర్యలు చేపట్టాయి. ఇక మర్కరాజ్గుట్టల ప్రాంతంలో కాంక్రీట్ తో నిర్మించిన బంకర్ గుర్తించాము.
బాంబు డిస్పోజర్ స్క్వాడ్ బృందం దాన్ని నిశ్చితంగా పరిశీలించగా ఈ బంకర్ లో 6 సోలార్ ప్లేట్లు, 6 జర్కిన్లు, 2 సీలింగ్ ఫ్యాన్లు, మావోయిస్టుల యూనిఫామ్లు దొరికాయంటూ పోలీసులు సమాచారం అందిస్తున్నారు. రామదాస్ బట్ ఏమైనప్పటికీ మాత్రం 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత్ గా మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా హోంశాఖ మంత్రి అమిత్ షా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రంతో మేము శాంతియుత చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ కూడా చర్చలు ఫలించినటువంటి పరిస్థితి. చర్చలకు అటు కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన సిచ్యువేషన్ ఇప్పుడు చర్చలు నడుస్తున్న వేళ ఓవైపు పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘ నేతలంతా కూడా మరి మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లతో వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. గన్ డౌన్ చేయాలంటూ ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులకు చెప్తే చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, సహకరించాలంటూ మావోయిస్టులు చెప్తున్నారు. ఈ తరుణంలో ఇటువంటి ఎన్కౌంటర్ మరొకరు 6 మృతి నేపథ్యంలో మరి ఎటువంటి లేఖ విడుదల చేయబోతున్నారు మళ్ళీ మావోయిస్టులు, ప్రజా సంఘాలు, పౌర హక్కు సంఘాలు దీని మీద ఏం మాట్లాడబోతున్నది కొంత చర్చనీయాంశంగా మారింది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీశరం. సో మావోయిస్టులకు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న జార్ఖండ్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. ఈ క్రమంలోనే ఉదయం 5:30 ప్రాంతంలో లాల్ పానియా దగ్గర మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ భారీ ఎన్కౌంటర్లో 6 మృత్యువాత పడ్డారు. ఛత్తీస్గఢ్లో సురక్షితం కాదని భావిస్తున్న మావోయిస్టులు ఇక పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. దీంతో ఒడిశా సరిహద్దులు దాటి ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటు జార్ఖండ్లో అసలు మావోయిస్టుల ఉనికి లేని జార్ఖండ్లో చాలా రోజుల తర్వాత ఎన్కౌంటర్ చోటు చేసుకున్నంత ఒక్కసారిగా స్థానికంగా భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ జార్ఖండ్లో మావోయిస్టులు పాగా వేస్తున్నారనే అనుమానాలు కూడా కదులుతున్నాయి. కానీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి సరిహద్దులు దాటి వచ్చిన మావోయిస్టులుగానే పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో తాజాగా 6 మృతి చెందారు. మొత్తం మీద వచ్చే మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామన్న భద్రతా బలగాలు మావోయిస్టులు ఎక్కడున్నా సరే ఏరిపారేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.